రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, రక్షణ. వెల్కమ్ టు రక్షణ మాధుర్యం. చాలు, ఎన్నిసార్లు చెప్పాడు చూడండి. యెహోవా మాట చొప్పున గుడారం వేశారు, ప్రయాణం చేశారు, ఆయన ఆజ్ఞను అనుసరించే జీవితం అంతా కూడా గడిపారు. ఎక్కడైనా మనుష్యుల మాట అనేది కనపడలేదు. అవునా కాదండి? మనల్ని బ్రతికించేది దేవుని మాట, నడిపించేది దేవుని మాట. అవునా కదా? ఈ గుడారం ఉంది అంటే ఇది దేవుని కృపే. హల్లెలూయా. అయితే ఈ గుడారానికి విలువ ఎప్పుడు వస్తుంది? అవునా కదండి? మనవన్నీ గుడార జీవితాలే. ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ బిబ్లికల్ ట్యాబర్నకల్. బిబ్లికల్ ట్యాబర్నకల్, వాక్యానుసారమైన గుడారము. వాక్యానుసారమైన గుడారము. పూర్వకాలం నుంచే గుడార జీవితాలు ప్రారంభాలు ఉన్నాయి. అబ్రహాము ఎక్కడ నివసించినప్పటికీ కూడా పర్మనెంట్ బిల్డింగ్లు ఏం కట్టలేదండి ఆయన. అవునా? దేవుడు ఎప్పుడు లేచిపోమంటాడో తెలియదు, ఎప్పుడు బయలుదేరమంటాడో తెలియదు. ఇక్కడ నీ పని సరిపోయింది, ఈ బలిపీఠం కట్టావు, ఇక్కడ ప్రార్థన చేసావు, లే అని అంటాడు. కాబట్టి ఎప్పటికప్పుడు గుడారం ఖర్చుకుంటూ వెళ్ళేవాడు. తర్వాత నిర్గమాకాండంకి వచ్చేటప్పుడు చూస్తే ప్రత్యక్ష గుడారముగా ఆయనే నివసించు చోటుగా ఇక్కడ జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే అతి పరిశుద్ధ స్థలములు, అతి పరిశుద్ధుడు నివసించు చోటుగా అక్కడ కూడా గుడారమే. అయితే వీరేం చేస్తున్నారట? దేవుని పిల్లలు దేవుని మాట చొప్పున గుడారం వేస్తున్నారు. అంటే ఆయన సెలవు లేనిదే ఏ పని కూడా చెయ్యట్లేదు. గ్రహించండి, కొంతమంది పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, చివరికి పచ్చడైపోతూ ఉంటారు. దేవుని అనుమతి, దేవుని మాట చొప్పున ప్రతి ఒక్కటి కూడా జరగాలి. ఏమండోయ్, ఈ గుడారము శాశ్వతం నేను చెప్పడానికి ధైర్యం చేయను. ఎందుకని? ఈ గుడారము ఎప్పుడు శిథిలమైపోతుందో తెలియదు. అవునా కాదండి? కొరింథీ పత్రికలో భక్తుడు చెప్తున్నాడు. 2వ కొరింథీ 5:1 చదువుకుందాం. బుక్ ఆఫ్ 2 Corinthians chapter 5 1st verse. 2వ కొరింథీ 5:1 స్పీడ్గా చదవగలిగిన వారు ఎవరైనా? భూమి మీద మన గుడారము ఎక్కడుందంటే మనకి శాశ్వత గుడారం ఎక్కడుంది? అక్కడ. సో అక్కడికి చేరే గుడారముగా మనము ఈ భూమి మీద బ్రతికితేనే మనల్ని అక్కడికి దేవుడు చేరుస్తాడు. అవునా కదండి? అంటే మనము వాక్యానుసారమైన గుడారంగా ఉండాలి. ఈ గుడారం, ఈ దేహం అనే గుడారం ఇక్కడ శిథిలమైపోవచ్చు కొన్నాళ్ళకి, కానీ శాశ్వతమైన నివాసం అనే గుడారం దేవుడు మనకు ఒకటి సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళే వారంగా ఉండాలి. అక్కడికి ఎలా వెళతామో తెలుసా అండి? మనం కీర్తన గ్రంథం 15వ కీర్తన 1వ వచనంలో చెప్తున్నాడు. అలా ఎలా వెళ్ళమంటండి దేవుని దగ్గరికి? సాదాసీదాగా వెళ్ళమండి మనం దేవుని దగ్గరికి. 15వ కీర్తన 1వ వచనం. యెహోవా, కామా ఉందమ్మా అక్కడ? కామా ఉందా యెహోవా పక్కన? కామా ఉంటే దాని అర్థం ఏంటి? ఆగు అని అర్థం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? చాలమ్మా, చాలండి. దేవుని గుడారములో అతిథులు మనం. అతిథి దేవోభవ అనేది మనం చదువుకున్నాం. అవునండి? అంటే ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తే దేవునిగా భావించి చూస్తూ ఉంటారు, సకల మర్యాదలు అంటుంటారు. మనము దేవుని ఇంటికి అతిథిగా వెళ్ళబోతున్నామంటే ఏ విధమైనటువంటి జీవితం మనకు ఉండాలండి? ఉండాలా వద్దా? మన ఇంటికి అతిథి వస్తేనే వచ్చేటప్పుడు అంతా కూడా చాలా సిద్ధం చేసుకుని ఏ మర్యాద తగ్గకూడదని చెప్పేసి ఉన్నంతలో మనం ఏదో చేస్తూ ఉంటాం. మనము దేవుని ఇంటికి అతిథులుగా వెళ్ళబోతున్న ఈ గుడారాలు ఎటువంటి జీవితం కలిగి ఉండాలి? గ్రహించాలి. ఇప్పుడు
వాక్యానుసారమైనటువంటి గుడారం అంటే ఏ విధంగా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు? ఆఫ్టర్ ఆల్ మనం కూర్చునే కుర్చీలు ఏదన్నా ఉంటేనే సరిగా కూర్చోలేం. మనం ఇలా తుడుచుకుంటాం, 1-2 సార్లు చూస్తాం, అవునా కదా? మరి ఈ గుడారంలో ప్రభు సింహాసనాసీనుడై ఉండాలి అంటే, ఆయన నివసించాలి, నిత్యము మనతో ఉండాలి అంటే ఎంతగా ఉండాలండి? నీట్గా, అవునా కదా పిల్లగా? ఇది వాక్యానుసారమైన గుడారం అని సగర్వంగా మనం చెప్పుకోగలగాలి అంటే మనం ఒక 4 పనులు తప్పకుండా చేయాలి. 4 పనులు తప్పకుండా మనము చేయాలి. ఏమిటా 4 పనులు మీకు చెప్తాను పిల్లలు. విచ్ ఈజ్ ద బిబ్లికల్ టాబర్నకల్? ఏది వాక్యానుసారమైన గుడారం? దేవాలయంలో ఉన్నంత వరకే కాదండి, దేవాలయం విడిచి మనము సమాజంలోనికి వెళ్ళినప్పటికీ కూడా మనం వెళుచుతుంటే నేను ఒక నడిచే దేవాలయంలాగా కనపడాలి. హల్లెలూయా. వీఆర్ ఆల్ మొబైల్ టెంపుల్స్, సంచార దేవాలయాలుగా వెళ్ళాలి. అనగా నువ్వు వెళుతున్నప్పుడు నీ పేరెత్తుకుని మాట్లాడుకోకూడదండి, నీలో ఉన్న దేవుని గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు చూసారా, అది నిజమైన వాక్యానుసార గుడారం అంటే. ఏ విధంగా ఉండాలి వాక్యానుసారమైన గుడారం అంటే? గ్రహిద్దాం ఒకసారి. 4 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా మన మూలవాక్యానికి వచ్చేసేయండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 9:17. ఆ మేఘము పైకెత్తబడినప్పుడు నిలిచెను. అంటే మేఘము ప్రయాణమైతే వీళ్ళు ప్రయాణమవుతున్నారు, మేఘము ఆగిపోతే వీరు ఆగిపోతున్నారు. అర్థమైందని విషయమే. ఇక్కడ మేఘము అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఆధ్యాత్మిక అర్థము దేవుని యొక్క ఆత్మ, దేవుడు. ఆయన కదిలితే వీళ్ళు కదులుతున్నారు, ఆయన ఆగితే వీరు ఆగిపోతారు. మార్గము ఎవరు చూపిస్తున్నారు? దేవుడు. అర్థమైన విషయమే. సో మొట్టమొదటిగా వాక్యానుసారమైన గుడారము అంటే నెంబర్ 1, సన్మార్గంలో ప్రయాణించాలి. గుడ్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ వే. గుడ్ వే, సన్మార్గంలో మనం ప్రయాణం చేయాలి. మార్గాలు ఎందుకు లేవండి? చాలా ఉన్నాయి, చాలా రూట్లు ఉంటాయండి. దైవజనులతో ప్రయాణిస్తున్నప్పుడు విచిత్రంగా రోడ్లు చూస్తూ ఉంటాం. ఏ రోడ్ ఎటు వెళ్తుందో తెలుసుకోవాలి. అన్ని రోడ్లు మనం అనుకున్న గమ్యాన్ని చేర్చవు. సన్మార్గంలో ప్రయాణించాలి. అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సేస్ లైక్ దిస్, ఐ యామ్ ద వే టు ద హెవెన్ అన్నాడు ఆయన. నేనే మార్గమును అన్నాడు ఆయన. మార్గాలన్నీ గమ్యాన్ని చేర్తేం లేదు. అదేంటండి ఇలా అంటారు కదా, ఏమని? ఒక కొండను చూపించి ఎట్నుంచి ఎక్కినా పైకి వెళ్తాం, కొండకి ఎట్నుంచి ఎక్కినా వెళతాం అని చెప్తారు కదండి. దేవుడు మనల్ని సృజించేటప్పుడు దేహానికి ఎన్నో రంధ్రాలు ఉన్నాయా లేవండి? వాటిని స్వేద రంధ్రాలు అంటారు. ఏమంటారు? చెమట వస్తుంది కదా, అలాగని అన్ని రంధ్రాలే అని అన్నం ముద్ద తీసుకొచ్చి తిను అంటే తింటుందా? ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేశాడు దేవుడు. ఇది వాక్యానుసారమైన గుడారం అవ్వాలి అంటే కేవలము తెల్లబట్టలేసుకుంటే సరిపోలేదండి. ఈ గుడారములో నిజముగా దేవుని వాక్యము అనగా దేవుడు నివసిస్తూ ఉన్నప్పుడట సన్మార్గంలో ప్రయాణిస్తాం. గుడ్ వే. దానికి ఆపోజిట్ ఏమిటంటే దుర్మార్గం పోవాలి. ఏం పోవాలండి? అంతేగా సన్మార్గానికి ఆపోజిట్ ఏంటి? దుర్మార్గం కొట్టివేయబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము సన్మార్గంలో నడుస్తూ అన్యులను కూడా సన్మార్గంలో నడిపించాలి. మనమే దారి తప్పితే చెప్పగలమా? ఎవరికైనా. ఎవరికైనా ఒక సామెత ఉండేది, అత్త తిని కోడల్ని ఏంటో అంటుందంటారట. మనము చేయకుండా ఇతరులను చేయమంటాం చాలా తప్పు. మన ప్రయాణం సవ్యంగా ఉండాలి పిల్లలు. అప్పుడు ఇతరులకు మనం చెప్పకుండానే మనల్ని చూసి చేస్తారు. సన్మార్గంలో ఆ సన్మార్గాన్ని మనము కలిగి ఉండాలి. వన్ ఆఫ్ ద ఫ్రెండ్, యోబుకి చాలామంది స్నేహితులు ఉన్నారు. యోబుకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ చెప్పిన మాట ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 22:23.
జోబ్ 22:23, యోబు గ్రంథం 22:23. యా చూశారు ఈ మాటను? ఎక్కడుందంట ఈ దుర్మార్గం? ఎక్కడుందండి? ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు, యోబు స్నేహితుడు ఎలీఫజ్. గుడారములో ఉన్నటువంటి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. సన్మార్గం లేదట గుడారాల్లో, చాలా గుడారాల్లో. ఈ జీవితాల్లో దుర్మార్గాలు ఎక్కువైపోయినాయి. అందుకే తిడుతుంటారు, దుర్మార్గుడా అంటారు. నువ్వు ఇంత దుర్మార్గురాలు అని నేను ఎన్నడూ అనుకోలేదమ్మా అంటారు. మార్గాలు ఎన్నో ఉన్నాయి. నీ హృదయం ఎటు నడిపిస్తే అటు నడవడం కాదు. హృదయం సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన ఎటు నడిపిస్తే అటు నడవాలి. అప్పుడు మనము దేవుని గుడారంలో అతిథిగా వెళ్ళగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి మీతో మాట్లాడుతున్నాను పిల్లలు. ఒకే ఇంటివారు అబ్రహాము, లోతు. అవునా? ఒకే ఇంటివారు, బయటోళ్ళేం కాదు. అబ్రహాము, లోతు. అబ్రహాము ఎటువంటి మార్గం ఎన్నుకున్నాడు, లోతు ఎటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాడో మనకు తెలుసు. పచ్చటి పచ్చికనే చూశాడు తప్ప ఆ రూటు కరెక్టా కాదా, దేవునికి ఇష్టమా లేదా అనేది యోచన చేయలేదు. అబ్రహాము ఎండిన ఎడారి వైపు ప్రయాణం చేశాడు, ఎన్నో మేళ్లు పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ గుడారము శుద్ధిగా ఉండాలి. నీ మాటకు విలువివ్వాలి. నీ ఆరాధన ప్రభు అంగీకరించాలి అనగా నీవు సన్మార్గము కలిగి ఉండాలి. వాక్యమునకు విలువ ఇవ్వాలి కదండి. ఇవ్వాలా వద్దండి? ఖచ్చితంగా. దేవుని మాటను బట్టి మీకు చెప్తున్నాను. వన్ ఆఫ్ ద గ్రేట్ ఇవాంజలిస్ట్, హిజ్ నేమ్ రోలాండ్ హిల్. రోలాండ్ హిల్ అనేటువంటి గొప్ప దైవజనుడు గుర్రం మీద ప్రయాణిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. అలుపు లేకుండా, విరామం లేకుండా సువార్త ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దైవజనులు కూడా నెలకు ఒకసారి సువార్త క్యాంప్స్ వేస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. నశించిపోతున్న వారిని లేవనెత్తడానికి, ఆత్మీయంగా దిగజారిపోయిన వారిని ఉద్ధరించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు. ఈయన గుర్రం మీద వెళుతూ ఉండగా ఒకానొక సమయమున ఆయన అస్వస్థతకు గురైపోయాడు. ఒకటి రోజు తేడాతో ఆయన వెళ్తున్న గుర్రం కూడా జబ్బు చేసిందండి. ఒక ఇంటి దగ్గర ఆగిపోవలసి వచ్చింది. ఒక ఇంటి ఆయనకి ఏర్పాటు చేశాడు. ఏమండి, ఇంత బలహీనంగా ఉన్నారు, రోడ్డు చూస్తేనేమో ఏమీ బాలేదు, మిమ్మల్ని తీసుకెళ్లే వాహనమైన గుర్రం కూడా జబ్బు చేసి అలా ఆగిపోయింది, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోండి, ఏం కాదులే అంటే ఆయన అంటున్నాడు, నా ప్రణాళిక చాలా ఉంది, నా పరిచర్య చేయాల్సింది చాలా ఉంది అంటూ ఒక మాట అన్నాడు. ఈ అనారోగ్యం నా ప్రయాణాన్ని ఆపలేదు అన్నాడండి. హల్లెలూయా. ఈ జబ్బు నా ప్రయాణాన్ని ఆపలేదు, కొనసాగించాడు. ఎందుకంటే నేను ఎన్నుకున్నది సన్మార్గం కాబట్టి. మంచి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లరా ఆటంకాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ ఆగకూడదు, ఆగకూడదు. ఎందుకంటే అది సన్మార్గం, మంచి మార్గంలో మనము ప్రయాణిస్తున్నాం కాబట్టి. వాక్యం అది హెచ్చరిస్తుంది. ఒకసారి సువార్తికుడైనటువంటి ఫిలిప్పు ఒక చోట ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు అన్నాడట, నువ్వు ఇక్కడ ఆపు, ఇక్కడ ప్రసంగం ఆపి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళేటువంటి ఆ రోడ్లోకి వెళ్ళిపో అని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఇదేంటి, ఇక్కడ మంచి ప్రసంగం చేస్తున్నాను, నన్ను ఆపమంటారేంటి అని అనలేదు. అక్కడ ముగించుకుని జెరూసలేం టు గాజా హైవే పైకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్తే జనం ఎవరు లేరు. ప్రభువా, ఇక్కడ ఎవరూ లేరు, అక్కడ మంచి జనం ఉన్న వాళ్ళని వదిలేసి ఆపేసి ఇక్కడికి రమ్మని చెప్పావే, ఎవరూ లేరు. ఆన్సర్ రావట్లేదు. జెరూసలేం వైపు చూశాడు, నో మోర్ పీపుల్. గాజా వైపు చూశాడు, ఎవరు కనపడలేదు. ఆ మార్గమంతా నిర్మానుష్యంగా ఉంది. ఖాళీ ప్రదేశానికి నన్నెందుకు నడిపించాడు? మరలా కాసేపు ఆగి చూశాడు. జెరూసలేం వైపు చూస్తే దుమ్ము లెగుస్తుంది.
ఏమిటా అని చూస్తే గుర్రాలు రథాల స్వరం సప్పుడు వినబడుతుంది, రథం వస్తుంది, రథాలు వస్తున్నాయి. ఒక మినిస్టర్ గారు వస్తున్నారు అక్కడికి, ఫినాన్షియల్ మినిస్టర్ గారు వస్తున్నారు. ఆ రథాల్లో మెయిన్ రథంలో ఆయన ఉన్నాడు, పక్కన పరుగెత్తాడు. ఆ వ్యక్తికి, ఆ మినిస్టర్ గారికి సువార్తను చెప్పారు, ఆ వ్యక్తిని రక్షించాడు. అదే మార్గంలో ఆ వ్యక్తికి బాప్తిసం కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఏ మార్గంలో మనం నడుస్తున్నాం, మనం వెళ్ళే మార్గంలో రక్షింపబడని వారు అనేకులు ఉన్నారు. వారి విషయంలో మనకి భారం ఉండాలి కదండి, బాధ్యత ఉండాలి కదా. అది సన్మార్గం, అది సన్మార్గం. నాకు విషయాన్ని చూపిస్తాను. మూలవాక్యానికి వద్దాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? 9:19. దేవుని విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. విధి గుర్తుపెట్టుకోండి పిల్లలు, విధిని అనుసరించి చేయలేదు, ప్రయాణం చేయలేదు. దేవుని విషయంలో కొన్ని విధులుంటూ ఉన్నాయి, ఆ విధులు మనం నిర్వర్తించాలి. అవునా కాదండి? ఆ విధులు నిర్వర్తించాలి. ఎంతమంది అంటారు కదరా, విధిరా విధి అంతే, ఎవరు తప్పించగలరు, విధాత రాసేశాడంటారు. రెండవ విషయం, వాక్యానుసారమైన గుడారం అంటే పిల్లల సెకండ్ థింగ్, రెండవదిగా సత్కార్యము చేయాలి, సన్మార్గంలో నడవాలి. మొదటిది. రెండవది ఏంటండి? సత్కార్యము చేయాలి, అనగా సత్క్రియలు చేయాలి. సెకండ్లీ, గుడ్ యాక్ట్. గుడ్ యాక్ట్, మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే ఏంటండి? మంచిళ్ళు ఇవ్వడం మంచి పని అనుకోమాకండి, మంచిళ్ళు ఇవ్వాలి. మంచిళ్ళు ఇవ్వడం కూడా మంచి పని అనుకుంటే మంచిళ్ళు ఇవ్వండి. మనము చేసే మంచి పని వాక్యబద్ధంగా ఉండాలి. అర్థమైందండి? మనం చేసే పని దీనిలో ఉండాలి. మనం ఎప్పు కోసం ఏదో చేసేది నేను మంచి పని అంటే కాదు. మంచి పనులు చేయాలి, సత్కార్యము చేయాలి. అది ఎప్పుడు చేయగలుగుతామో తెలుసా అండి? లోకానుసార ఆశలు చచ్చిపోతేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. ఎంత సాధించని సంపాదించిన మరి నాకో అన్నప్పుడు మనం ఏది చేయలేం. గుడ్ యాక్ట్. కొంతమంది మాటలు కోటలు దాటుతాయండి, కానీ చేతలు గడపలు దాటవు. విన్నారు ఈ మాటని ఎప్పుడన్నా? నీ మాటలు నీ వాగ్దానం కొద్దిగా ఉండనిమ్ము, నీ పని గొప్పగా ఉండనిమ్ము. అది దేవుడు చేసి చూపించాడు. ఏది మాట్లాడతామో దానికి మించి మన పనులు ఉండాలి పిల్లలు. కొంతమంది చూడండి, వాగ్దానం చేసేస్తుంటారు, పని గొప్పగా ఉండాలి. గుడ్ యాక్ట్, మంచి పనులు, సత్కార్యము చేయాలి. లోకం మీద ఆశ చావాలి, లోకరక్షకుని గురించిన ఆశ పెరగాలి. హల్లెలూయా. నాదైతే బాగుండు, చూసిందల్లా నాదైతే బాగుండు అని ఎప్పుడు కూడా ఆ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు ఉండొచ్చా అండి? అన్యులకు ఉన్నాయి, మనకు ఉండొచ్చా అండి? ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 15 వచనం చదువుదాం ఒకసారి. యెహోషువ 7:15. శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో చూడండి, దేవుడు చెప్పాడు, కొల్లగొట్టుకొచ్చిన సొమ్ములో ఏది కూడా మీరు దోచుకోవద్దు అన్నాడు. అది శపితమైనది అన్నాడు. అది చెప్పింది ఎవరికి? హితబోధ దేవుని పిల్లలకే. కానీ ఒకడు మాత్రం తీసి దాచేసుకున్నాడు. ఎవరతను? నేను మిమ్మల్ని అనలేదమ్మా. ఎవరతను? మిమ్మల్ని అన్నట్టు తలదించుకోవద్దు. ఎవరతను? ఆకాను. ఎవరండి? దేవుడు దాచుకోవద్దు అన్న దాన్ని ఏం చేశాడు? తీసుకుని గుడారములో గొయ్యి తవ్వి దాచేసుకున్నాడు. బంగారము, వెండి, షీనారు వస్త్రాలు. గుడారంలో దుర్మార్గం అండి, తప్పుడు పనిది, దుష్క్రియ. సత్క్రియ చేయలేదు అతను. 50 తులాల బంగారు కమ్మి, 200 తులాల వెండి, షీనారు వస్త్రం ఒకటి, చాలా కాస్ట్లు, ఖరీదది.
దేవుడు ముట్టొద్దు చెయ్యొద్దు అన్నటువంటి దాన్ని ఏం చేశాడంటే దాచేసుకున్నాడు. దాచేసి ఎవరికి తెలియనట్టుగా దొరబాబులాగా తిరుగుతున్నాడు అందరిలో కలిసి. అది శపితమైనది, గుర్తుపెట్టుకో విషయాన్ని. పెద్ద దేశాన్ని జయించుకొచ్చారు. ఆ నెక్స్ట్ డే తర్వాత చిన్న దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి చావు తప్పి కొన్ను లొట్టబోయి చాలామంది గాయపడితే ఓడిపోతున్నారు. కారణం ఏమిటి? దేవుడు చెయ్యొద్దన్నటువంటి పని చేశారు. అదే దుష్క్రియ. వాక్యానుసారమైన గుడారం అంటే సత్క్రియ చేయాలండి, మంచి పనే చెయ్యాలి. దొరకడా? దొంగ దొరకడండి. ఒకనాటికి పాపం బ్రద్దలవుతుందా లేదండి? బట్టబయలు అవుతుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే దొరికిపోయాడో ఆ వ్యక్తిని ఏం చేశారు? రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. 24వ వచనం చదవండి, అదే అధ్యాయం, యెహోషువ 7:24. ఆ లోయలోకి తీసుకొచ్చి రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. రాళ్ల కొప్ప, అందుకనే దాని పేరు ఆకోరు లోయ అంటారు. అర్థమైందా విషయం? పట్టబడుతుంది, జాగ్రత్త. ఒకనాటికి నీ పాపం పట్టబడుతుంది. దేవుడు చేసే మంచి పనులు చూసి అన్యజనులు దేవుని మహింపరుస్తారు. హల్లెలూయా. మీ దేవుడు ఎంత గొప్ప దేవుడమ్మా! ఎంతగా, ఎలాంటి నీచమైన పరిస్థితి నుంచి దేవుడిని లేవనెత్తి బ్రతికించి ఒక ఉన్నత స్థానం ఇచ్చాడు. అమ్మో, నిజంగా గొప్ప దేవుడమ్మా. దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తారండి? మహిమపరుస్తారు అన్యజనులు. సత్క్రియ చెయ్యాలి, లేకపోతే కష్టం. అది ఎంతవరకు చేయాలో తెలుసా అండి? మనకు సామర్థ్యం ఉన్నంత వరకు చేయాలంటే. ఎంతవరకు? మన కెపాసిటీ ఎంతవరకు అంతవరకు చేయాలి. మరి మనకు సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందండి అంటారేమో. దానికి వాక్యం చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 8:18. బుక్ ఆఫ్ డిటర్మనీ 8:18. 8:18. ఎందుకంటే చేసినట్లు భాగ్యము సంపాదించుకొనుటకై ఆయనే. హల్లెలూయా. మనకు భాగ్యము సంపాదించి పెట్టడానికి మనకి సామర్థ్యం ఇచ్చేది ఎవరండి? అది నాకు ఓపిక అయిపోయింది, ఇక సంపాదించలేను అని చెప్పకూడదు. ఓపుకున్నంతవరకు తేలా, ఇక నేను చేయను అన్నట్లు కాదు. భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. నిజమైన భాగ్యం ఏంటో తెలుసా అండి? పరలోక భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భాగ్యం సంపాదించుకోవాలండి. దానికి సామర్థ్యం దేవుడు ఇస్తానని చెప్పాడు. ప్రార్థన చేయటానికి ఓపికిస్తాడు, ఓర్పిస్తాడు. కానీ కొందరు చేయట్లేదు. ప్రార్థన చేయడానికి ఓపిక ఉంది, ఓర్పు ఉంది, కానీ కొందరు ప్రార్థించుటలేదు. వాక్యం చదవడానికి సమయం ఉంది, అర్థం చేసుకునే మనస్సు ఉంది, కానీ వాక్యం చదవట్లేదు. సహవాసం చేయటానికి అన్ని దారులు తెరుచున్నాయి, కానీ సహవాసం చేయట్లేదు. సామర్థ్యాన్ని ఏం చేస్తున్నారండి? నిరుపయోగపరుస్తున్నారు. దేవుడట సమర్థవంతులు ఎన్నుకుంటాడంటే అండి, అందుబాటులో ఉన్న వాళ్ళని ఎన్నుకుంటాడట. ఇంగ్లీష్లో దీన్ని ఫ్యాక్ట్ పీపుల్ అంటారు. ఫ్యాక్ట్, FACT. ఫ్యాక్ట్ పీపుల్ అంటే, F అంటే ఫెయిత్ఫుల్, నమ్మకస్తులను ఎన్నుకుంటాడు. ఏ అంటే అవైలబుల్, తనకు అందుబాటులో ఉన్న వారిని ఎన్నుకుంటాడు. C అంటే కాన్ఫిడెంట్. చెప్పండి. కంఫర్టబుల్. దేవుడికి అన్ని, ఆయన సేవకు అన్ని కరెక్ట్గా సెట్ అయిపోతారంట. కంఫర్ట్ అంటారు చూడండి, సౌకర్యవంతంగా, సౌఖ్యంగా. T అంటే టీచబుల్. తను ఏదైతే అనుకుంటున్నాడో అది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళని ఎన్నుకుంటాడంట ఆయన. హల్లెలూయా. అంతే తప్ప ఏదో నేను అనుకున్నాను కాబట్టి చెప్పాను
ఆవిడేదో కోపం ఉంది కాబట్టి నేను చెప్పానని అనుకోకూడదు ఎప్పుడు కూడా. సత్క్రియలు చేయండి, గుడ్ యాక్ట్స్, మంచి పనులు. ఈ గుడారం ఎప్పుడు శిథిలమైపోతుందో తెలియదు. నేను భయపెట్టాలనో మరోడు చేయాలనో ఈ మాటలు నేను వచించుటలేదు. సత్క్రియలు చేయాలి ఈ గుడారంతో. పిల్లలు, దేవుడిచ్చింది దేవుని కొరకు ఖర్చు. ఇతను దాచుకున్నాడు. దుష్కార్యం తొలగించుకోవాలి. యోధా గోత్రం పట్టబడింది. వదిలేశాడా? పట్టుబడింది యోధా గోత్రం. ఏ రోజైనది చిన్న పాపమా సన్న పాపమా ఏదో ఒక రోజు పట్టబడుతుంది. సత్క్రియ చేసి తలెత్తుకోవాలి మనం సంతోషంగా. వాక్యానుసారమైన గుడారం అంటే సన్మార్గంలో ప్రయాణించాలి. రెండవది సత్క్రియలు చేయాలి, సత్కార్యం చేయాలి. మూడవ విషయం చూద్దాం. మరలా మూలవాక్యానికి వద్దాం. సంఖ్యాకాండం 9:21 చదువుదాం. యా పగలేమి రాత్రేమి చూస్తున్నారమ్మా. ప్రయాణం ఎప్పుడంటండి? మేఘం కదిలితే కదులుతున్నారు, ఆగితే దేవుడు ఏది చెబితే అదే చేయటం. పగలైనా రాత్రైనా. ఈ పగలు రాత్రి దేనికి సూచన? దినచర్య. అర్థమైందండి పిల్లరా? పగలు చేసే పనులు ఉంటాయి, రాత్రి చేసే పనులు ఉంటాయి. ఇక్కడ మరలా ఆత్మీయ అర్థం. పగలు వెలుగుంటుంది, రాత్రి చీకటి, శ్రమలు. అంటే సంతోషంగా ఉన్నప్పుడు జీవితం ఉంది, శ్రమలు అనుభవిస్తున్నప్పుడు జీవితం ఉంది. ఉందా లేదా విషయమే? వీటిల్లో మన స్వభావం సరిగా ఉండాలి. మనము మంచితనము కలిగి ఉండాలి. మూడో విషయం ఏమిటంటే గుడ్నెస్ ఆర్ గుడ్ నేచర్. మంచితనము కలిగి ఉండాలి, లేదా మంచి స్వభావం కలిగి ఉండాలి. స్వభావం అంటే ఏంటో తెలుసా అండి? నెయ్యి వేసుకుని భోజనం చేశామనుకోండి, నెయ్యి స్వభావం తెలుస్తుంది. ఎలా? మీకెవరికి నెయ్యి తెలీదమ్మా? ఆహా, దాని స్వభావం ఏమిటట? am I right? అవునా కాదా విషయం? దాని స్వభావం. ఇక్కడ గుడ్ నేచర్ ఆర్ గుడ్నెస్, మంచితనం ఉండాలి మనలో. మంచి అనే సంచి మనకుంటే అట అది ఎంతటికో దారితీస్తుంది. మంచి లేకపోతే ముంచే వరకు తయారవుతారు కొందరు. మంచితనం. అందుకే అంటారు దేన్నైనా మంచితో జయించాలి అంటారు.